యాజ్ అ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఏంటంటే నా దగ్గరకు వచ్చే మేల్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్ వాళ్ళు ఉన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది ఈ స్పర్మ్ క్వాలిటీ అండ్ కౌంట్కి అని అడుగుతూ ఉంటారు. రాదర్ దెన్ నేను చెప్తాను ఏంటంటే మనం ప్రిస్క్రైబ్ చేసే మెడికేషన్ ఒక 50% ఎఫెక్ట్ ఉంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ ఇంటేక్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఈ స్పర్మ్ పారామీటర్స్ అనేది ఒక 50% బెటర్ అవటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే ఈ స్పర్మ్ పారామీటర్స్ బెటర్ అవుతాయి అంటే, ఒకటి ఎవ్రీడే మీ ఫుడ్ దీంట్లో ఒక పోర్షన్ ఆఫ్ ఫ్రూట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బీట్ ఎనీ ఫ్రూట్, ఇట్ ఈస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్లో మెయిన్ ఫ్రూట్స్. సో ఫ్రూట్ పోర్షన్ ఒకటి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నట్స్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ నట్స్, ఈ ఆల్మండ్, క్యాష్యూ, పిస్తా, సెస్మీ సీడ్స్, ఇలాంటి ఎనీ ఫార్మ్ ఆఫ్ నట్స్లో కూడా హై కంటెంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ కొంచెం హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోమని అడ్వైస్ చేస్తాం మేము. లైక్ ఎగ్ వైట్ ప్రోటీన్ కానీ, చికెన్ లీన్ మీట్ రాదర్ దాన్ రెడ్ మీట్, లీన్ మీట్, చికెన్ ఫిష్. సో ఇలాంటి ఫుడ్స్ అనేవి మీ డైట్లో యాడ్ చేసుకుంటే ఈ స్పర్మ్ పారామీటర్స్ అనేవి మెరుగవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ. మరిన్ని వివరాలకు 9030350325 నంబర్లను సంప్రదించండి. కృష్ణ హాస్పిటల్స్, ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్, పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన, ఫైర్ స్టేషన్ ఎదురుగా, గవర్నర్పేట, విజయవాడ.